అకాల వర్షాల కారణంగా తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని దుబ్బాక మండల కేంద్రంలో రైతులు రోడ్డెక్కి ధర్నా నిర్వహించారు. ఆరుగాలం కష్టపడి పండించే పంట నోటికి వచ్చే సమయానికి అకాల వర్షాల వల్ల పాడైపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకుని రైతులకు నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. సుమారు 2 గంటల పాటు ధర్నా నిర్వహించారు. ధర్నా వల్ల రోడ్డుపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. దీంతో వాహనదారులు ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కలెక్టర్ వచ్చి తమకు సమాధానం చెప్పే వరకు నిర్వహిస్తామని హెచ్చరించారు. సిఐ శ్రీనివాస్ దుబ్బాక, భూంపల్లి, మీరుదొడ్డి మండల పోలీసులు అక్కడికి చేరుకుని రైతులను నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఇప్పుడు పంట పండించింది కూడా ఇప్పుడు మాకు అవస్థనే అవుతుంది. ఎందుకంటే ఎందనే అధికారులు స్పందించి మాకు ఖచ్చితంగా పచ్చి వడ్లను కొనాలి వాళ్ళు వెంటనే. దిగజారిపోయి వ్యవసాయాలు చేసి మొత్తం నాశనం అయిపోయినాక రేపు కోట్లు తింటారా, లక్షలు తింటారా, రూపాయలే తింటారా? ఈ మా రైతులను ముంగడికి రైతు తేరా ఎప్పుడు? ఇవి ఎందుకు? రైతు రాజు రాజు అంటారు. ఏం రాజు? ఇదే రాజా? నూగుడు చల్లుడు నువ్వు ఎంత నమ్మేశారు అని ఆడికి దీంతోనే మళ్ళీ కొత్తల కూడా జాగుంటుంది. 20 రోజులు కూడా ఎడుతున్నాం. ఇవి పోవాలి, ఇక ఇవి పోయేటట్టు చేయాలి. తడిసి మొత్తం కొనాలి. అవి ఇక మేస లేదు, పీసలు లేదు, మొత్తం ఆడున్నాయి. ఏం కొనాలి? మళ్ళీ వస్తామని జాగనే లేదు, కుప్పలే ఉన్నాయి. రాత్రి వారగొట్టి మొత్తం నాశనం అయిపోయింది. మాస